ఆల్వేస్ హ్యాపీ కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమం దేని కొరకు ఉద్దేశించబడిందంటే దాని పేరులోనే చెప్పినట్టు ఆల్వేస్ హ్యాపీ అనేది దీని యొక్క లక్ష్యం. అంటే మనకి బర్త్డే అయితే హ్యాపీ బర్త్డే అని, మ్యారేజ్ డే అయితే హ్యాపీ మ్యారేజ్ డే అని, కొత్త ఉద్యోగం వస్తే హ్యాపీ ప్రొఫెషనల్ లైఫ్ అని, ఇలాగా ఏ శుభ సందర్భంలోనైనా హ్యాపీనెస్ను కోరుకుంటాం. మనం హ్యాపీగా ఉండాలనుకుంటాం. హ్యాపీగా ఉంటేనే మనకి జీవితం యొక్క మాధుర్యము తెలిసి జీవితాన్ని ఆస్వాదించగలుగుతాం. అందుకనే ఈ కార్యక్రమం ఆల్వేస్ హ్యాపీ అనేటువంటి పేరు పెట్టుకున్నాం. ఆల్వేస్ హ్యాపీగా ఉండటం ఎలాగా అనేది ఈ కార్యక్రమంలో చర్చించబోయే అంశాలు సూచిస్తాయి. మరి అయితే హ్యాపీగా ఉండకపోవడానికి కారణం ఏంటో ముందుగా అనుకుందాం ఒకసారి. అందరూ ఎవరైనా హ్యాపీగా ఆనందంగా ఉండాలనుకుంటారు, దుఃఖం వద్దు అనుకుంటారు. అది మీకు తెలుసు. ఆనందంగా ఉండాలి అని అనుకుంటే ఆనందాన్ని ఇచ్చే పనులు చేయాలి, దుఃఖాన్ని ఇచ్చే పనులు చేయకూడదు. దుఃఖంగా ఉండొద్దు అనుకుంటే దుఃఖాన్ని ఇచ్చే పనులు మానేయాలి, ఆనందంగా ఉండే పనులు చేయాలి, దుఃఖాన్ని ఇచ్చే పనులు మానేయాలి. కానీ మనం దీనికి వ్యతిరేక దిశలో రివర్స్ చేస్తున్నాం కనుకనే మనకు దుఃఖాలు కలుగుతున్నాయి. అంటే ఆనందాన్ని ఆశిస్తూనే ఆనందాన్ని ఇచ్చే పనులు చేయడం లేదు, దుఃఖాన్ని వద్దనుకుంటూనే దుఃఖాన్ని ఇచ్చే పనులు చేస్తున్నాం. అందుకనే మనకు ఇన్ని సమస్యలు, ఇన్ని ఒత్తిళ్ళు, ఇన్ని దుఃఖాలు ఏర్పడ్డాయి. వీటినంటి తొలగించుకోవడానికి మనస్తత్వ శాస్త్రవేత్తలు అనేక విధాలుగా ప్రయత్నాలు చేసి అనేక సూత్రాలను మనకు తెలిపినారు. వాటిని మొదలు నేర్చుకోవడం ఒక ఎత్తు, ఆ తర్వాత వాటిని మన నిజ జీవితంలో ఎట్లా ఉపయోగించుకోవాలనేది పరిశీలించి నిజ జీవితంలో ఉపయోగించడం అనేది చాలా ముఖ్యమైనది. దీనన్నింటికీ మనకు మనస్సే కారణం అనేటువంటి విషయము మనకు తెలుసుకోవాలి. మన మైండ్, ఓన్ మైండ్ ఎట్లా కారణము అని అంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తాం మీకు. మనకు ఒక ఇల్లున్నది. ఆ ఇంటిని వాడనప్పుడు తాళం వేసి తాళం చేయి భద్రంగా పెట్టుకొని మనము ఎటన్నా టూర్స్ కానీ తర్వాత తీర్థయాత్రలు కానీ పోతుంటాం. ఈ ఉదాహరణ మనకు ఎలా పనికొస్తుందో చెప్తాను. మన దగ్గర మన జీవితంలో ఆనందం అనే ఇల్లున్నది. మన ఇంటి పేరే ఆనందం. దానికి తాళం ఎందుకు వేసినాం మనం అని అంటే మనం వ్యక్తిగత సమస్యలు, సామాజిక సమస్యలు వీటన్నిటితోటి మనం దానికి తాళం వేసినాం. అంటే ఆర్థిక, సామాజిక, వైవాహిక, మానవ సంబంధాలు, తర్వాత వ్యసనాలు అనేక ఉన్నాయి మనకు. ఈ ఆనందం అనే ఇంటిని ఉపయోగించకుండా ఈ సమస్యలన్నిటిని కలిపి ఒక తాళం వేసినాం. తాళం వేసినప్పుడు తాళపు చేయి కూడా ఉంటుంది కదండి. కాబట్టి ఆ తాళపు చేయి కూడా తాళం వేసిన మన దగ్గరనే ఉంది. ఎలా ఉంది అని అంటే మన మనోవైఖరి అనే రూపంలో ఉంది. అంటే మైండ్ సెట్, యాటిట్యూడ్ అంటారు. మానసిక వైఖరి అనే తాళపు చేయిని ఎటువైపు తింపితే ఈ సమస్యలు పోతాయి అని అంటే సవ్య దిశలో తింపితే పోతాయి. ఇప్పుడు లాక్ ఓపెన్ చేయాలంటే రైట్ సైడ్ క్లాక్ వైజ్ తింపాలి. సమస్యలు మనకు వస్తున్నాయంటే అర్థమైంది, మన మనోవైఖరిని అపసవ్యంగా తింపినాం, యాంటీ క్లాక్ వైజ్. ఇప్పుడు మనం ఏం చేయాలి అని అంటే మనకు వచ్చినటువంటి సమస్యలను పరిష్కరించుకోవడానికి మన మీద మనమే ఆధారపడాలి. ఇతరులు ఎవరు మనకు ఈ సమస్యను పరిష్కారం చేయరు. ఇది చాలా గుర్తుంచుకోవాలి. మనం అనుకుంటాం సమస్యలన్నీ ఇతరుల వలన వచ్చినాయి అని అనుకుంటాం, పొరపాటు. ఏ సమస్య అయినా మనకు మన వల్లనే వస్తాయి. కాబట్టి తాళపు చేయి కూడా మన దగ్గరనే ఉన్నదంటే ఏమిటి? మన మనస్సులో ఉండే మనోవైఖరి, అంటే దృక్పథం అని కూడా అంటారు, దాన్ని యాటిట్యూడ్ అంటారు.
కాబట్టి ఈ మనోవైఖరిని మార్చుకునేటువంటి యొక్క సత్తా, సవ్య దిశలో తింపుకునే సత్తా మనలోనే ఉంది. అది ఎలాగో తెలుసుకోవడం, దాన్ని ఎలా ఆచరించాలో తెలపడం అనేది ఈ ఆల్వేస్ హ్యాపీ కార్యక్రమం యొక్క ఉద్దేశం. ఎందుకు ఇది తెలుసుకోవాలి అని అంటే, ఉదాహరణకు ఒక కొవ్వొత్తి తయారు చేయబడ్డది అనుకుందాం. ఆ కొవ్వొత్తి ముట్టించనంత కాలం అది ఏమీ అయిపోకుండా, కరిగిపోకుండా ఉంటుంది, చెడిపోకుండా ఉంటుంది. దాన్ని ముట్టిస్తే అది అందరికీ వెలుగునిస్తున్నప్పుడు అది కాస్త కరిగిపోతుంటుంది, దాని ఆయుష్ అయిపోతుంది. కానీ మనము సేఫ్టీగా ఉండాలని దాన్ని ముట్టించకుండా ఉండం కదండి. ఎందుకంటే కొవ్వొత్తి తయారు చేయబడ్డదే అందరికీ వెలుగునివ్వటానికి, చీకటిని పారదోలడానికి. అంతేగాని అది ఎక్కువ రోజులు చెడిపోకుండా ఉండాలి, దాని ఆయుర్దాయం ఎక్కువ ఉండాలి అని కాదు కదా. కొవ్వొత్తి తయారు చేయబడ్డదే అందరికీ వెలుగునివ్వటానికి. అలాగే మన జీవితం కూడా తయారు చేయబడ్డది ఎందుకు? ఆనందం మనం పొందుతూ దాన్ని ఇతరులకు పంచడం ఎలాగా అనేది. అంటే దీని అర్థం ఏంటిది? మనం ఆనందం పొందాలంటే మన చుట్టూ ఉన్న సమాజం కానీ, ప్రపంచం కానీ, మన చుట్టూ ఉన్న సభ్యులు కానీ, మనుషులు కానీ అందరూ ఆనందంగా ఉంటేనే మనం ఆనందంగా ఉంటాం. చల్లటి ప్రాంతం చుట్టూ ఉంటే మనకు చలి పెట్టకుండా ఉండాలని అనుకోం. అతి వేడి ప్రాంతంలో ఉండి వేడి తగలొద్దు అనుకోం. ఇలాగే మన చుట్టూ ఉన్న మనుషులు ఆనందంగా లేకపోతే మనకు ఆనందం సిద్ధించదు కాక సిద్ధించదండి. దాని అర్థం ఏంటి? మనం ఆనందంగా ఉంటూ మన చుట్టూ ఉన్న వాళ్ళని ఆనందంగా ఉంచడం ఎలాగో నేర్చుకుంటూ, మనం సంతోషంగా జీవిస్తూ ఇతరులను సంతోషపెట్టేలా బతకడం ఎలాగో నేర్చుకోవడమే ఈ ఆల్వేస్ హ్యాపీ కార్యక్రమం యొక్క ఉద్దేశం. అంటే అశాంతితోటి 60 సంవత్సరాలు బతికితే లాభం ఏందండి? ప్రశాంతంగా 25 ఏళ్ళు ఉన్నా కూడా చాలా గొప్ప